డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడానికి ఇంకా నెలన్నర సమయం ఉంది. అయితే అప్పుడే ఆయన ప్రతి విషయంలో జోక్యం చేసుకుని రచ్చరచ్చ చేస్తున్నారు. జో బైడెన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు భారత్, చైనా, రష్యా, బ్రెజిల్ లాంటి దేశాలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఏమిటి వింత పోకడ? అసలు H1B వీసా కాన్సెప్ట్నే ఎత్తివేస్తాయా? అమెరికాయే ఫస్ట్. అమెరికానే అన్ని దేశాల కన్నా గొప్ప. డాలర్కు తిరుగులేదు. తమనెవరు H1B వీసాలపై ట్రంప్ చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంది. అమెరికాలో టాప్ యూనివర్సిటీలైన హార్వర్డ్, మిట్, స్టాన్ఫోర్డ్ లో చదివే వారికి తప్ప మిగతా వారికి వీటిని నిలిపేసే అవకాశం ఉంది. అసలు H1B వీసా పాలసీని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. H1B వీసా లేకపోతే గ్రీన్ కార్డుకు అప్లై చేసే అవకాశం కోల్పోతారు. ఇది అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్న లక్షలాది మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేవారు, కంపెనీలు స్థాపించే విదేశీయులు అమెరికాలో ఉండాలి తప్పితే ఇద్దరు వియంకులకు కీలక బాధ్యతలు కేటాయించారు. లెబనీస్ అమెరికన్ వ్యాపారవేత్త అయిన మసాద్ ను అరబ్, పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో వియంకుడు చార్లెస్ కృష్నర్ ను ఫ్రాన్స్ లో అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన కుమార్తె ఇవాంకా ట్రంప్ చార్లెస్ కుమారుని వివాహం చేసుకున్నారు. అందుకే ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టక ముందే ఎలాగోలా అమెరికా వెళ్లాలని చాలా మంది భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ఒకసారి అగ్రరాజ్యంలో అడుగు పెడితే వెనక్కి పంపడం కష్టం, కానీ అసలు రాకుండా ఆపటం ట్రంప్ కు చాలా తేలిక. అసలు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ ఎలా ఉండబోతుందోనని ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు.